చూసారు కదా ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాము. సో వీటన్నిటిని అన్బాక్స్ చేద్దాం. ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా అన్నట్టు చెప్పేస్తాను అనమాట, అంటే వర్తా కదా అని. ప్రస్తుతానికి అయితే అన్బాక్స్ చేసి చూసేద్దాం అలా ఉందినా. మీ ఇన్స్టా చిక్కులు పక్కన కొంచెం నాయిస్ వస్తుంటుంది, ఇన్స్టా చిక్కులు అనమాట. మనం మైక్ చూసేసాం కదా, బిల్డ్ క్వాలిటీ అయితే అంతా చాలా బాగుంది. 800 నీకు 1600 ఏందిరా? ఇలా చెప్పకురా, ఏందిరా 1600 రూపీస్ పెట్టుకున్నాను రా. ఓకే, ఇది వచ్చేసి వాచ్ 4 అనమాట. ఆల్రెడీ ఒకసారి వచ్చేసి ఇవన్నమాట. దీంట్లో చెత్త చెదారం అంతా ఉంది దీంట్లో. అన్నీ ఒకసారి అయితే అన్బాక్స్ చేసేసి చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో మావా, మనమైతే ఈరోజు మనకి అమెజాన్ డీల్స్లో వచ్చినవి, అలాగే ఫ్లిప్కార్ట్లో డీల్స్లో వచ్చినవి. అంటే ఈ మధ్య 21st రోజు మనకి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో మనకి డీల్స్ అయితే జరిగాయి కదా. అమెజాన్లో వచ్చేసి ప్రైమ్ డే డీల్స్, అలాగే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి గోల్డ్ డే డీల్స్ అనమాట. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట ఫ్లిప్కార్ట్లో. సో మనం ఈరోజు ఆ రెండింటి డీల్స్లో కొన్న అన్ని ప్యాకేజెస్ వచ్చేసి ఇవన్నమాట. దీంట్లో చెత్త పదార్థం అంతా ఉంది దీంట్లో. చూసారు కదా ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాము. సో వీటన్నిటిని అన్బాక్స్ చేద్దాం. ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఆ మైక్ ఏమేమి కొన్నాం, ఏమైంది అన్నీ ఒకసారి అయితే అన్బాక్స్ చేసేసి చూసేద్దాం. స్టార్ట్ చేద్దాము. మైక్ వచ్చేసి ఇది మన డిజిటెక్ క్వాలిటీ తీసుకున్నాం అనమాట. ఇది ఎందుకు తీసుకున్నామంటే కొంచెం మనకి ప్రైస్ కొంచెం అఫోర్డబుల్గా ఉందన్నమాట. 3300 అయితే పడింది నాకు. అమెజాన్ డీల్స్లో ఉన్నాను అనమాట. ఇది ఎలా ఉంటుంది ఏంది అనేది తర్వాత వీడియోస్లో అయితే మీకు జస్ట్ ఒక కమెంట్ కూడా అన్నట్టు చెప్పేస్తాను అనమాట, అంటే వర్తా కదా అని. ప్రస్తుతానికి అయితే అన్బాక్స్ చేసి చూసేద్దాం అలా ఉందినా. మీ ఇన్స్టా చిక్కులు పక్కన కొంచెం నాయిస్ వస్తుంటుంది, ఇన్స్టా చిక్కులు అనమాట. సో కొద్దిగా ఆ సౌండ్స్ ఇగ్నోర్ చేసుకోండి, మనకి ఇంకా అంత ఎన్హాన్స్ చేసే అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. సో ఫస్ట్ అయితే మనం మైక్తో స్టార్ట్ చేద్దాం. కావాలంటే మైక్ పెట్టుకొని మళ్ళీ చేద్దాం, వీళ్ళ గోల్ మనం భరించలేం. ఏమి షో బాగానే చేస్తున్నాం కదా, సరే ఓకే. మనకైతే బాగానే ఇచ్చాడు బాక్స్. బాక్స్ అయితే బాగా గట్టిగానే ఇచ్చాడు. మనమైతే ఓపెన్ చేసి చూసేద్దాం. బాక్స్ అయితే చూడడానికి మంచి ప్రీమియంగా ఉంది. ఏదో అంట్లు తోముకునేటట్టు ఇచ్చాడు అనమాట. మనకి ఇది ఉంటుంది కదా స్క్రబ్బర్, ఆ టైప్లో ఇచ్చాడు. సర్లే మనకు పనికి వస్తుంది, అలాగ బ్యాచిలర్స్ కదా. సరే ఫస్ట్ మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం, తర్వాత ఇవన్నీ చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ మనం ఇదే మన స్టార్ ఐటమ్ డిజిటెక్. అబ్బా మంచి ఫీల్ అయితే ఇచ్చింది మామ, చాలా బాగుంది. మీరు కూడా చూసుకోవచ్చు, చాలా ప్రీమియం లుక్ ఉందన్నమాట. ఇదే రిసీవర్, ఇది రెండింటికి పనికి వస్తుంది, ఆండ్రాయిడ్కి అలాగే iOSకి కూడా. ఓకే, ఫస్ట్ మనం మిగతా కంటెంట్స్ గురించి చూద్దాం. ట్రాన్స్మిటర్ మైక్, ఇదే ట్రాన్స్మిటర్ మైక్. దీంట్లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ మిగతా కంటెంట్స్ ఇంకా ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇలాగ 2 ఇచ్చాడు. ఇది వచ్చేసి కేస్ కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఒకసారి కనెక్ట్ చేసి మనం అయితే చూద్దాం ఎలా ఉందనేది. వస్తుందా మైక్ టెస్టింగ్? హే గైస్, మైక్ టెస్టింగ్ అనమాట. కొద్దిగా ఏం మాట్లాడినా పట్టించుకోకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అనమాట. ఇదైతే మా మైక్ అయితే నాకు కొంచెం ఇంప్రెసివ్గానే అనిపించింది. సో మీకు కూడా అర్థం అవుతుండొచ్చు, మీకు వీడియో ద్వారా అర్థమవుతుంది కదా వాయిస్ అనేది ఎలా వస్తుంది, ఎఫెక్ట్స్ అనేవి. మ్యాక్సిమం ఎయిర్ని కూడా అయితే ఇది ఆపేస్తుంది. సో మంచి ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా అనదర్ ప్రోడక్ట్ అనమాట. దీంట్లో ఏమున్నాయనేది మనకు కరెక్ట్గా తెలియదు, ఏంటంటే చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. మనం పెట్టింది ఏరియా ఏందనేది కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఓపెన్ చేస్తే కానీ దేంట్లో ఏది ఉందో కరెక్ట్గా తెలియదు అనమాట. సో ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకే, మనకి బాక్స్ కంటెంట్ వచ్చేసి అనమాట. ఇది వచ్చేసి ట్రైపాయిడ్ స్టాండ్ అనమాట. ట్రైపాయిడ్, సెల్ఫీ స్టిక్, అలాగే ఇది బ్లూటూత్ హ్యాండిల్ అవుతుంది అనమాట. ఇది నాకు అరౌండ్ 300 రూపీస్ పడింది. ఏదో నార్మల్. ఓకే,
కొద్దిగా సైడ్ అంబియన్స్ కొద్దిగా పట్టించుకోబాకండి, ఎందుకంటే బ్యాచులర్స్ రూమ్స్ మీరు వెనకాల అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో యూజర్ మాన్యువల్ ఏదేదో బొక్క భూషణం ఇచ్చారు. ఓకే, టైప్ A2 ఒక C కేబుల్ ఛార్జింగ్. ఇంక ఇది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రైపాడ్ స్టాండ్ అనమాట, బాగా గట్టిగా ఉంది. ట్రైపాడ్ స్టాండ్ అలాగే సెల్ఫీ స్టిక్ కూడా. దీన్ని ఇలా మనం పెట్టి హ్యాండిల్ చేసుకోవచ్చు. బాగా గట్టిగా ఉంది. మ్యాక్సిమం చాలా బరువును అయితే హ్యాండిల్ చేస్తుంది అనుకుంటున్నా. దీనికి ఒక LED లైట్ కూడా ఉంది, మన లాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ కూడా ఇచ్చాడు, కనెక్టర్ అనమాట ఇది. దీన్ని యూజ్ చేసి మనం వీడియోగా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట, ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇది ఎక్స్టెన్షన్ పర్లేదు, బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. ప్రైస్కి అయితే వర్త్, వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది లోపల పెట్టేసి నెక్స్ట్ కంటెంట్ చూసేద్దాం. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది మ్యాక్సిమం వాచ్ అయి ఉంటుంది. టైమెక్స్ నుంచి ఒకటి తీసుకున్నాం, ఇంకేది అలా అనిపించట్లేదు. సో ఓపెన్ చేసేద్దాం, ఏమంటావు? ఓకేనా, రండి. టైమెక్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి అరౌండ్ 550 రూపీస్ అయితే పడింది. వాచ్ లెదర్ అనమాట అండ్ సిల్వర్ కోటెడ్. ఒకసారి బాక్స్ చూసుకుందాం, బాగానే ప్యాక్ చేసి ఇచ్చిండు. లెదర్ అనమాట, ఇది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది. ఎక్స్పెన్సివ్ లుక్ మీరే చూసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. మీరు చూసుకోవచ్చు, నాకైతే సెట్ అయింది. నాకు డైల్ కొద్దిగా పెద్దగా ఉండాలి, ఎందుకంటే చేయి కొద్దిగా పెద్ద అనమాట. సో అందుకే డైల్ పెద్దగా ఉండేది తీసుకుంటాను. సో ఈ స్ట్రాప్ కూడా నచ్చింది అనమాట. సో బ్రౌన్ బ్లాక్ ఇలాంటి ఫార్మల్ వేర్కి వాటికి చాలా ఈజీగా సూట్ అవుతాయి. ఓకే, ఇంకా లేట్ చేయకు, నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళిపోదాం. ఓకే, మా లోపలికి వెళ్ళిపోయి ఇంక నువ్వు. ఓకే, మేము నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం, కమాన్. ఓకే, ఇది వచ్చేసి SSD అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ 8500 పడింది. 8500కి ఇంత చిన్నది ఇచ్చింది. ఓకే, ఇది 1 TB హార్డ్ డిస్క్ అనమాట, శాండిస్క్ వాళ్ళది. మనకి C to C కేబుల్ ఇచ్చిండు, అలాగే C నుంచి Aకి కూడా ఒక ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చాడు అనమాట. సో అండ్ యాక్చువల్లీ అయితే 12,000 అలా ఉంది, మనకి డీల్స్లో అయితే కొంచెం తగ్గిందనమాట. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంక వచ్చేసి క్యాప్స్ అనమాట, మన పర్సనల్ వేర్ అనమాట. సో క్యాప్ అనేది ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది. సో జరుగుతుంటాయి, ఇది చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం లేదు. సాక్స్ అనమాట, 12 pairs వచ్చేసి 200 రూపీసే. నాకైతే క్వాలిటీ కూడా బాగా నచ్చింది. 200 రూపీస్కి 12 pairs డీల్. ఓకే, ఇది వచ్చేసి బాతింగ్ ఎసెన్షియల్స్ అనమాట. బాతింగ్ ఎసెన్షియల్స్ ఏందో చూసేద్దాం. లోఫా స్క్రబ్బర్ అనేది, స్క్రబ్బరు. ఇది సాఫ్ట్ అది హెడ్ మసాజర్ టైప్ అనమాట, అంటే బాతింగ్ యూజ్ చేసేవి ఇవన్నీ. ఇవి కూడా అంత ఏం లేదు, బట్ ఇది వచ్చేసి మనకి 130 రూపీస్ పడింది రెండు కలిపి. ఇది కూడా వర్తనే చెప్పుకోవాలి. మనకైతే లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో త్వరగా అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం మిగతావి. బొక్క, ఈ చాకు ఇవన్నీ మనకు సెట్గా. సరే, ప్యాకింగ్ ఓపెన్ చేసేద్దాం. ఇది వచ్చేసి రెడ్ టేప్ నుంచి అనమాట, షూస్. మనకి 1600 రూపీస్ పడింది. నిజంగానే 1600 రా. ఇదనమాట షూ అయితే, స్నీకర్స్ తీసుకున్నాను. ఇదైతే 1600 రూపీస్ పడింది. మంచి లుక్ అయితే ఉంది. రే మావాడు 800కే కొన్నారు. రే మామ 800 నీ 1600 ఏందిరా?
ఇలా చెప్పకరా, ఏందిరా 1600 రూపీస్ పెట్టుకున్నాను రా. ఏందిరా ఇప్పుడు అంటే సరేలే రిటర్న్ పెడదాం, ఇంకేం చేస్తాం. నిజంగానా? సరే నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్తే వెళ్ళిపోదాం. మన తర్వాత ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి రియల్మీ బడ్స్. ఇది 1700 రూపీస్ పడింది. రియల్మీ బడ్స్ T300 అనమాట. సో అన్బాక్స్ చేసి చూసేద్దాం. బడ్స్ అయితే ఇవి. ఇది మనకి చూడడానికి యాపిల్ ఎయిర్పోర్ట్స్ లాగా ఉంటాయి. సేమ్ అదే అపియరెన్స్ అంతా అలాగే ఉంటుంది. మనకి గ్రీన్ లైట్ అంతా అలాగే ఉంటుంది. చూసారు కదా, బిల్డ్ క్వాలిటీ కూడా మంచి ప్రీమియం ఉంది. సో క్లాసిక్గా ఉంది, నైస్ ప్రోడక్ట్. ఇంకా లోపల కంటెంట్స్ విషయానికి వస్తే కంటెంట్స్ బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక టైప్ ఏ టు సి కేబుల్ అయితే ఉంది. ఇవి టేబుల్ కంటెంట్స్. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. యూజర్ మాన్యువల్. జిమ్ అనమాట. జిమ్ ఎసెన్షియల్స్ లైక్ మన గమ్ముండు మామ, కోపం కాదు లాభం చెప్తున్నా నీకు. ఓకే, ఇది వచ్చేసి బోల్ట్ ఫిట్ వాళ్ళది అనమాట. ఇది 200 రూపీస్ పడింది. ఇది వచ్చేసి హ్యాండ్ గ్రిప్ కోసం అనమాట. అండ్ ఇక్కడ వేసుకుంటాం కదా బిస్ట్కి, 1 పేర్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఇదైతే ఒక పాప్కార్న్ సెట్. ఇదైతే నాకు 500 రూపీస్ పడింది. దీని అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఓపెన్ చేసి అయితే చూద్దాం అసలు క్లాత్ మెటీరియల్ ఎలా ఉందనేది. మోడల్ వచ్చేసి డబుల్ పాకెట్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి పాప్కార్న్ సెట్. నాకైతే నచ్చింది, ప్రైస్కి అయితే వర్త్. ఇక ఈ ప్రోడక్ట్ వచ్చి శాండిల్స్ అనమాట, స్పార్క్ శాండిల్స్. ఈ శాండిల్స్ని అయితే నేను అమెజాన్లో 600 రూపీస్కి పర్చేస్ చేశాను. మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మంచి ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ రోజు మన స్టార్ ఐటమ్ వచ్చేసి గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ అనమాట. ఇది దీని యాక్చువల్ ప్రైస్ అంటే 2 years బ్యాక్ ఇది రిలీజ్ అయింది. 2 years బ్యాక్ అయితే ఇది రిలీజ్ అయింది అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 40,000 సంథింగ్ ఉంది. ప్రస్తుతానికి అయితే మన డీల్స్లో వచ్చేసి మనకి 8,600 అలా పడింది అనమాట. ఓకే, ఇది వచ్చేసి వాచ్ 4 అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి అంటే ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. సో ఓపెన్ చేసే ఉంటుంది. అండ్ ఇదే మన వాచ్. ఒకసారి అయితే మనం దీన్ని సెటప్ చేసి అయితే చూద్దాం ఎలా ఉందనేది. మనం అయితే సెటప్ చేసాం అనమాట. చాలా అంటే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. అంటే దీనికి గేర్ సిస్టమ్, రిఫ్రెషింగ్ కూడా చాలా బాగుంది అనమాట. నోటిఫికేషన్స్ ప్రతిదీ, వాల్ పేపర్, దీని కస్టమైజేషన్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. సామ్సంగ్ గురించి చెప్పక్కర్లేదు. ఓకే, ఇది ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకైతే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి ఈ ప్రైస్కి అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ మన డ్రీమ్ గ్యాజెట్స్. ఓకే సరే. సో ఫైనల్లీ మన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. సో అవి కూడా ఓపెన్ చేస్తాం. చాలా డబ్బులు అయిపోయాయి అబ్బా, చాలా డబ్బులు అయిపోయాయి. ఏంటి ప్రోడక్ట్స్ అన్ని కొనేసి చాలా డబ్బులు అయిపోయినాయి. గెలాక్సీ వాచ్ చాలా కష్టపడి తీసుకున్నాను. ఎంతసేపు రాను వాచ్ ఇవన్నీ దింగా నువ్వు వీడియోలు అనుకుంటా. ఎవడు రాను వీడియో రాబు ఏం సార్ ఆయన వాచ్ కింద దింగావా? వీడియో రారి వీడియో రారి ఏం వీడియోలు రా? 2 నిమిషాలు ఏదో మాట్లాడలేదు దింగారా మామిడువా? 2 నిమిషాలు ఏదో మాట్లాడలేదు దింగారా మామిడువా? అది మామ యాక్చువల్గా అయితే మన ప్రోడక్ట్స్ కాదనమాట అన్ని. సో వీటిలో మన ఏమైనా ప్రోడక్ట్ ఉందంటే అది ఒక మైక్ అనమాట. ఆ మైక్ అలాగే ఏం లేలే చెప్పేదానికి ఏం లేవు. ఇంక ఇది ఒకటి ఉంది. ఇంక మిగతా మనలే ఏదో వీడియో కోసం. సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకో. తీసుకోరా బాబు, తీసుకోపో.
సరే దట్స్ ఆల్ అబౌట్ అవర్ డీల్స్ అండ్ అవర్ ప్రోడక్ట్స్ అనమాట. సో మీరైతే మన వీడియోలకి లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్తో మంచి చేద్దాం అనమాట. ఏమంటున్నా?